హాయ్ అండి. ఈరోజు డ్రై ఫ్రూట్ గర్జికాయలు ఎలా చేయాలో చూసేద్దాం. గోధుమ పిండిని నీట్‌గా జల్లించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ, ఆ తర్వాత నూనె, ఉప్పు తగినంత వేసుకొని నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా ముద్దలాగా చేసుకొని కొద్దిగా నూనె వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద నేను 1/2 కేజీ పల్లీలకి తక్కువగా వేసుకున్నాను. అవి వేయించుకొని పక్కకు పెట్టుకొని బాదం పలుకులు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని పక్కకు పెట్టేసుకొని అలాగే నువ్వులు కూడా కొన్ని తీసుకున్నాను. ఇవన్నీ కలిపి 1/2 కేజీ ఉంటాయండి. అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు యాలకులు ఒక 4, 5 వేసుకోవాలి. నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇవన్నీ పొడిగా చేసుకొని ఒక దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకొని సైడ్కి పెట్టుకొని కొద్దిగా పిండి తీసుకొని పూరీలాగా చేసుకొని గజ్జకాయ చెక్కలో వేసుకొని గజ్జలన్నిటిని చేసుకోవాలి. చేసుకున్న వాటిని స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకొని మంచిగా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. డీటెయిల్ రెసిపీ మన ఛానల్లో ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ.